ఇప్పుడైతే కృష్ణా నది ఒడ్డునే పడి విజయవాడ అయితే వెళ్తున్నాం మేము. ఇదిగోండి కృష్ణా నది కనపడుతుందా, ఒడ్డునే రోడ్డు భలేగా ఉంది. లొకేషన్ అయితే సూపర్గా ఉంది వెళ్ళే దారిలో. ఇప్పుడు గిఫ్ట్స్ కోసం అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి అవి ఫంక్షన్కి గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లుగా తీసుకుంటున్నాం. ఎంత పడుతుంది అది అనేది తర్వాత వీడియోలో. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడో ఫంక్షన్ ముందు వదలాల్సిన వీడియో ఇప్పుడు చేయటం జరుగుతుంది. మా పిల్లల ఫంక్షన్కి అయితే రిటర్న్ గిఫ్ట్లుగా తీసుకుందామని విజయవాడ అయితే బయలుదేరాము. విజయవాడ వెళ్ళే దారిలో అయితే కృష్ణా నది ఒడ్డు మీదే ఇట్లా హోటల్ అయితే కనపడింది. టైం అప్పటికే 3 అయిపోయిందని ఆకలి వేసేసి ఒక ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. టైం లేక నేనైతే ఈ లొకేషన్ తీయలేదు. ఈ లొకేషన్ లో హోటల్ పెట్టడం, అక్కడికి వచ్చి జనాలందరూ ఆగి తిని వెళ్ళటం చాలా బాగుంది లొకేషన్. ఇలా అప్పుడప్పుడు కుదిరినప్పుడన్నా బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఇట్లా కొత్త కొత్త ఊర్లన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మన పల్లెటూరులో ఇలాంటి బిల్డింగ్లు చూడలేము. ఎంత ఎత్తు బిల్డింగ్, నాకైతే అంత ఎత్తు బిల్డింగ్లు ఎక్కి కిందకు చూసానంటే కళ్ళు తిరుగుతాయి. మీకు కూడా అలాగే ఉంటుందేమో. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా కామెంట్ చేయండి చూద్దాం. కానీ టైం బాగా కలిసి వచ్చిందండి మాకు. ఎండ అలా లేదు కానీ చల్లగా ఉంది, గాలి కూడా కమ్మగా ఉంది. ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ ఫాలో చేయండి. నాకు ఎప్పటి నుంచో గోదావరి జిల్లాలో వెళ్ళాలని ఆశ. అక్కడ లొకేషన్లు సీనరీలు చాలా బాగుంటాయి. అట్లాగే ఇక్కడ కృష్ణానది ఒడ్డును కూడా కొద్దిగా గోదావరి జిల్లా కల్చర్ అయితే ఉంటుంది. గోదావరి జిల్లాలో ఉన్నట్టే కొబ్బరి చెట్లు, అలాగే జనం కూడా పలకరింపులు అట్లాగే బాగుంటది. వాళ్ళ మర్యాదలు కూడా చాలా బాగుంటాయి. ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా విజయవాడలో అయితే నాకు తెలిసిన వాళ్ళు అయితే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చాలా మంచిగా పలకరిస్తారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా గానీ చాలా మర్యాదగా చూస్తారు. అలా మాట్లాడుకుంటూ విజయవాడ హైవే ఎక్కాము. విజయవాడ గుంటూరు వెళ్ళే హైవే ఇది. కరెక్ట్ గా ఇది మనం మణిపాల్ హాస్పిటల్ ఎదురుగా ఎక్కుతాం అన్నమాట హైవేకి. ముఖ్యంగా మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు ఉంటే ఇద్దరు హెల్మెట్లు పెట్టుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఏ టైం ఎలా ఉండిద్దో మనం చెప్పలేము. మన కోసం అయితే మన ఫ్యామిలీ ఇంటికాడ వెయిట్ చేస్తూ ఉంటారు. మరి హైవేల మీద అయితే చాలా స్పీడ్ గా వెళ్తా ఉంటారు కార్లో గానీ బైక్ లో గానీ. ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే మేము బాపట్ల నుంచి విజయవాడ దాకా వచ్చాం కదా. ఇంత లాంగ్ వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే చాలా ఇబ్బంది పడతాము. అదే కాకుండా పోలీసులు కూడా విజయవాడలో చాలా కట్టుదిట్టంగా ఉండిద్ది. హెల్మెట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఫైన్ వేసేస్తారు. ఈ మధ్య మనం వీడియోలో చూసే ఉంటాము, సూపర్ పోలీస్ అనే గుర్తింపు కూడా విజయవాడ పోలీసులకి అయితే రావటం జరిగింది. ఇప్పుడు మనం ఆ టన్నల్ దాటుకొని వచ్చామంటే నేను ఇందాక చెప్పేది కదండి, అదే మణిపాల్ హాస్పిటల్. దాని ఆపోజిట్ రోడ్ లో నుంచి మనం వచ్చి టన్నల్ ద్వారా బయటకు వచ్చాము. ఇప్పుడైతే అసలు వారధి మీదకి వచ్చేసాము. విజయవాడ కృష్ణా నదిపై ఉన్న వారధి. ఈ బ్రిడ్జి దాటాలంటే కనీసం ఒక 5-10 నిమిషాలు పట్టిద్ది. కానీ నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా కానీ ట్రైన్కి అయితే వస్తాను, లేదా అప్పుడప్పుడు బస్సుకు వస్తాను. బైక్ మీద రావడం అయితే ఇదే మొదటిసారి నాకు. ఒకటి మాత్రం చెప్పగలను, నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా క్లైమేట్ మాత్రం సూపర్గా ఉండిద్ది. అక్కడ ఆకాశం కృష్ణా నది పై నుండి చూస్తే క్రింద కృష్ణా నది నీరు, పైన నీలంగా కనిపించే ఆకాశం చాలా అందంగా కనపడుద్ది. విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ బొమ్మ. అన్ని బిల్డింగుల కన్నా హైట్ ఉన్న విగ్రహము అంబేద్కర్ దాని అనుకుంటాను. విజయవాడకి మెయిన్ అట్రాక్షన్ కృష్ణా నది, అలాగే కనకదుర్గమ్మ గుడి. అయితే చుట్టూరు ఉండే కొండలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి మనం వెళ్ళేటప్పుడు. మేము ఇప్పుడు విజయవాడ చేరుకునేటప్పటికి సాయంత్రం 4 అయింది. ఈ టయానికి బాగా ఫుల్ క్రౌడ్ ఉండిద్ది అనుకున్నాను ట్రాఫిక్, కానీ చాలా తక్కువగానే ఉంది. మాకు బైక్ మీద రావటం ఇదే మొదటిసారి కాబట్టి మ్యాప్ ఆన్ చేసుకుని అయితే మేము వెళ్లాల్సిన లొకేషన్ కి అయితే వెళ్తున్నాము. ఇదేనండి ది గ్రేట్ విజయవాడ బస్ స్టాండ్. మనం ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్ ఎంపటిగా పడి 1 టౌన్ అయితే వెళ్ళాలి. అసలు విషయం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా మీరు రిటర్న్ గిఫ్ట్ గా కానీ ఏదైనా ఎక్కువ మొత్తంలో కావాల్సి ఉంటే మనం ముఖ్యంగా రావాల్సింది విజయవాడేనండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మా బాపట్లకి విజయవాడకి తేడా చూసుకుంటే ఒక వస్తువు పైన కనీసం సగానికి సగం తేడా ఉండిద్ది రేటు. ఇక్కడ చూడండి లొకేషన్, ఇప్పుడు నీళ్లు పారట్లేదు కానీ లేదంటే చాలా అందంగా ఉండేది బ్యారేజ్ పైన చూస్తే. ఈ విజయవాడలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు అమ్మ దర్శనం చేసుకోవచ్చు, మంచి లొకేషన్ లో చూడవచ్చు కృష్ణానది. ఈ వీడియో ఖచ్చితంగా విజయవాడలో గనక చూస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూద్దాం. నేను చెప్పిందో నిజమో కాదో తెలుసుకుందాం. నేను ఎప్పుడు వచ్చినా అమ్మ దర్శనం చేసుకున్నాను కుదిరినప్పుడల్లా, కానీ ఇవాళ అయితే టైం లేదు. అందుకోసం అయితే అమ్మవారిని బయట నుంచే దర్శించుకొని ఇప్పుడు లొకేషన్కి వెళ్ళిపోదాం. వచ్చేసేమండి. మనకు కావాల్సిన గిఫ్ట్లు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఇట్లా వచ్చినప్పుడు అయితే 1-2 షాపులు తిరగండి. బాగా తిరిగి మీకు కావాల్సిన గిఫ్ట్ సెలెక్ట్ చేసుకొని రేటు ఖచ్చితంగా బేరం ఆడండి, ఖచ్చితంగా తగ్గిస్తారు. కనీసం మా తమ్ముడు అయితే నన్ను ఒక 6-7 షాపులు అయితే తిప్పాడు. ఎందుకంటే గిఫ్ట్ నచ్చితే రేట్ నచ్చట్లేదు, రేట్ నచ్చితే గిఫ్ట్ నచ్చట్లేదు. అందుకోసం అయితే చాలా షాపులు అయితే తిరిగి మాకు కావాల్సిన గిఫ్ట్ అయితే మాకు కావాల్సిన రేట్లో సెలెక్ట్ చేసుకున్నాము. నేను కొనుక్కున్నానని పెట్టుకోవటానికి.
ఇప్పుడు మనమైతే ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్గా ఇవి అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి రిటర్న్ ఇవైతే ఇవ్వటం జరిగిద్ది. విజయవాడలో అయితే ఈ గిఫ్ట్ ఐటమ్స్ అయితే తీసేసుకున్నాము. గిఫ్ట్లు తీసుకుందామని ఒకసారి అయితే కూర్చున్నాం. అంటే ఫోటో ఫ్రేమ్స్ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇది 2500 అంట. పొద్దున 10ంటికి ఇంటికాడ నుంచి బయలుదేరాం. ఇప్పుడు 5:30 అవుతుంది. తిరిగి పరిస్థితి ఘోరంగా ఉంది. ఇది తీసుకోవటం బయలుదేరటం. గిఫ్ట్లు అయితే కొనేసాం కదా, చూపించాను. మేమైతే గిఫ్ట్లు కొని బిల్ అయితే తీసుకున్నాము. మనం గిఫ్ట్లు అయితే మనకు కావాల్సినట్లుగా ప్యాక్ చేసేసి వాళ్ళు మనకి అడ్రస్కి కొరియర్ చేస్తారు. ఇన్నైనా పర్లేదు. కానీ నేను ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. విజయవాడ వచ్చి మనం గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ వాళ్ళందరికీ ఒక యూనియన్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఏదైతే ఒక షాప్కి వెళ్తామో ఆ షాపు అక్కడ కొనకపోతే వాళ్ళు మనం వేరే షాప్కి వెళ్తే అక్కడికి ఫోన్ చేసేసి పలానా వాళ్ళు వస్తారు, రేటు తగ్గియొద్దు అది ఇది అని చెప్పి చాలా స్కామ్ అయితే చేస్తున్నారు. అది జాగ్రత్తగా చూసుకొని మీరు గిఫ్ట్స్ ఏదైనా ఏ ఐటమ్ అయినా తీసుకోండి. ఫ్రెండ్స్, మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీకు ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ ఫాలో కొట్టండి. మేము కూడా ఇంటికి బయలుదేరుతాం.